రెండేళ్ల కిందట ప్రపంచం మొత్తాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి మళ్లీ కంగారు పెడుతోంది. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే తెలంగాణలోనూ కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో 3 చిన్నారులకు కోవిడ్ పాజిటివ్గా తేలింది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను పరీక్షించగా 3కి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వీరంతా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ చిన్నారులకు సైతం వ్యాపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంజీఎంలోని పీడియాట్రిక్ వార్డులో 20 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. పసిపిల్లలకు సైతం వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు డాక్టర్లు సూచిస్తున్నారు. మాస్క్ వాడటం సహా తరచుగా చేతులను శుభ్రపరచుకోవాలని సూచిస్తున్నారు. అనారోగ్యానికి గురైతే నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లను సంప్రదించాలని కోరుతున్నారు. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ అయిన JN.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 178 JN.1 సబ్ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దేశంలోని 9 రాష్ట్రాల్లో JN.1 కేసులు వెలుగు చూశాయి. గోవాలో 47, కేరళలో 41, గుజరాత్లో 36, కర్ణాటకలో 34, మహారాష్ట్రలో 9, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో 4 చొప్పున JN.1 వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో 2, ఢిల్లీలో 1 కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ చెబుతోంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జనాలు గుమిగూడే అవకాశం ఉందని, కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎంజిఎంలో మరో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు చిన్నపిల్లల్లో గుర్తించడం జరిగింది. ఒకరు 1 ఇయర్, ఒకరు 4 ఇయర్స్, ఒకరు 8 ఇయర్స్. రొటీన్ శ్వాసకోశ సంబంధితమైన ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగితే పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. ఆక్సిజన్ కూడా పెద్ద అవసరం లేకుండా రొటీన్ ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భంగా పీడియాట్రిక్లో కూడా 20 బెడ్స్ అదనంగా పీడియాట్రిక్ వార్డుకి అదర్ సైడ్ ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకు పీడియాట్రిక్ వెంటిలేటర్స్, బబుల్ వెంటిలేటర్స్ అంటారు, HFNC, తర్వాత ఇతర ఆక్సిజన్ మానిటరింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు 1 అడల్ట్ పేషెంట్, మొత్తం 4 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. స్టేబుల్గా ఉన్నా కూడా నెంబర్ మాత్రము కొంచెం 2 డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో మొత్తము 14 మందిలో 2 డిశ్చార్జ్ అయ్యి 4 అడ్మిషన్లో ఉంటే 8 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. 2 ఫుల్ రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఏంటనంటే గత 2 రోజుల అనాలిసిస్లో పిల్లలలో కూడా వస్తుంది కాబట్టి పిల్లలు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేటట్టు, పిల్లలను ఆలన పాలన చూసుకునే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాస్క్ పెట్టుకొని అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. సో ఎంతమందికైనా మనము టెస్టులు చేసి వాళ్ళకి తదనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చడానికి మాత్రం అన్ని సదుపాయాలు ఏర్పరచుకుంటున్నాము. సో అందులో భాగంగానే పీడియాట్రిక్లో కూడా 20 బెడెడ్ వార్డు ఇచ్చినాము. సో టెస్టులు మాత్రమే బాగా చేస్తున్నాం. ఏమాత్రం అనుమానం వచ్చినా మీరు టెస్టింగ్ కోసం ఎంజిఎంకి రావచ్చు. సో సిమ్టమ్స్ ఏం లేక పాజిటివ్ వచ్చినా హోమ్ ఐసోలేషన్ పంపిస్తాము. ఇంకా కొంచెం ట్రీట్మెంట్ అవసరం ఉన్నా ఐసోలేషన్ వార్డులో ఇస్తాము. సో ఇప్పటి వరకు 100 పైన టెస్టులు చేయడం జరిగింది. ఓన్లీ 14 మాత్రమే వచ్చినాయి. అందులో 8 ఐసోలేషన్లో ఉంటే 6 అడ్మిట్ అయినారు. 2 కంప్లీట్గా రికవర్ అయ్యి మళ్ళీ RT-PCR నెగిటివ్ వచ్చినాకనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్రస్తుతము 4 ఆన్ బెడ్ ఉన్నారు.